అయ్యో ట్రంప్ తాతకి నోబెల్ ప్రైజ్ మిస్ అయ్యిందే, అసలు ఎందుకు ట్రంప్ తాతని కాదని వెనుజులాకి చెందిన మరియాకి ఇచ్చారు. అసలు ఎవరు ఈమె పేరు మరియా కొరీనా మచాడో. 1967 అక్టోబర్ 2న వెనుజులాలో జన్మించిన ఈవిడ 2002 లో రాజకీయాలకు వచ్చి పార్లమెంటు సభ్యురాలుగా ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అంతేకాకుండా గత 2 దశాబ్దాలుగా వెనుజులా చేస్తున్న అరాచకాలకు, హింసకు, అలాగే సైనిక పాలన విధానాలపై పోరాడుతూనే ఉన్నారన్నమాట. చివరికి వెనుజులా ప్రభుత్వం ఆమెని బెదిరించిన, హింసించిన బెదరకుండా నియంత్రణ ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా, అహింసాత్మకంగా పోరాడుతూనే ఉన్నారు. అందుకే నోబెల్ కమిటీ ఈమెకు నోబెల్ పీస్ ప్రైజ్ ను ప్రకటించింది. అయితే అందరూ ట్రంప్ తాతకే వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకంటే అసలు ఆయన అప్లై చేస్తేనే కదా ఇవాళ వద్దో డిసైడ్ చేయడానికి అని నోబెల్ కమిటీ వాళ్ళు కామెంట్ చేశారనమాట. అయితే ట్రంప్ తాత మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. ఏమీ చేయని ఒబామాకి ఇచ్చారు, వాడంత దుర్మార్గుడు ఇంకెవరూ లేరు, నేను ఎన్ని యుద్ధాలు ఆపాను, ఇప్పటి వరకు 7 దేశాల యుద్ధాలు ఆపాను, అయినా సరే నాకు ఇవ్వడానికి మాత్రం ఏదో ఒక సాకులు చెప్తారు, ఏందిది అనేసి చాలా ఫీల్ అయ్యాడు అనమాట ట్రంప్ తాత. మరి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదని చెప్పి ఏమన్నా టారిఫ్స్ వేస్తాడో లేదా అని చూడాలి. సో ఓవరాల్ గా ట్రంప్ తాతకి ఈ ప్రైజ్ ఇవ్వకపోవడం మంచిదే అని అంటారా? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.